నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ప్రస్తుత కాలంలో మనిషిలో అసూయ, ద్వేషం అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇది ముఖ్యంగా అక్రమ సంబంధాలు, అమ్మాయిలు, ఆర్థిక విషయంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహిళల విషయంలో కొందరు ఘోరాలకు పాల్పడుతున్నారు. తమతో స్నేహంగా ఉన్న మహిళ వేరే వాళ్లతో చనువుగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సదరు మహిళపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. మరికొందరైతే పరాయి వారితో ఉండడం జీర్ణించుకోలేక ఏకంగా వారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే ఈ తరహా హత్యలు చాలా జరిగాయి. ఇది కూడా అలాంటిదే. రామంతపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో కొమ్మవారి మంజుల అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త గతంలో చనిపోయాడు. అయితే ఆమె ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తుంది. అక్కడ పనిచేస్తున్న సమయంలో యజమాని పెన్నాం చంద్రమౌళితో చనువు ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా మంజులకు చంద్రమౌళితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ పరిచయంతోనే చంద్రమౌళి దగ్గర నుంచి మంజుల 28 లక్షలు తీసుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఈ క్రమంలో మంజులకి మరొకరితో పరిచయం ఏర్పడింది. గత 3 నెలల నుంచి అతనితో కూడా మంజుల సన్నిహితంగా ఉంటుంది. అయితే ఆ విషయం చంద్రమౌళి తెలుసుకున్నాడు. అలా మంజుల వేరే వారితో చనువుగా ఉండడం చంద్రమౌళి జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. అంతేకాదు చంద్రమౌళికి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు మంజుల. ఇక ఇదంతా భరించలేకపోయాడు. కోపంతో రగిలిపోయాడు. చివరకు ఆమెను హత్య చేయాలని అతను భావించాడు. మద్యం సేవించి మహిళను కారులో ఎక్కించుకొని ఉప్పల్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడే కారుతో ఢీకొట్టి హత్య చేసి అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ కారణంగా, వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న మర్డర్స్ ఎక్కువైపోతూనే ఉన్నాయి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.